ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. సౌదీ అరేబియా తన నిర్ణయాన్ని మార్చుకొని ఇప్పుడు దాకా డిఫెన్స్లో ఉన్నటువంటి సౌదీ ఇప్పుడు అఫెన్స్లోకి వచ్చింది. అటాక్ చేయడానికి రెడీ అవుతోంది. ఎందుకు అనంటే నిన్న సౌదీ అరేబియాలోని అమెరికన్ మిలిటరీ బేస్ మీద దాడి జరగటము, ఆ దాడికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు కూడా అంటే ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకముందే సౌదీ అరేబియాతో పాటు ఈ గల్ఫ్ దేశాలు కూడాను అమెరికాకి ముందే ఒక సూచన, అలాగే ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాయని, ఒక సూచనలాగానే అనాలి. ఎందుకు అనంటే మీరు కనుక ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తే, యుద్ధం చేస్తే మీ మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో మా కంట్రీస్లో, ఇప్పుడు సౌదీ కానివ్వండి, లేకపోతే ఖతారు, ఇతర గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడైతే అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ఇరాన్ దాడి చేస్తుంది. ఇరాన్ దాడి చేసిన తర్వాత మా దేశ భద్రత కోసము మేము వాటిని డిఫెన్స్ అయినా చేయాలి, లేదంటే తిరిగి దాడైనా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఇలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాన్ని ముందే గ్రహించినటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాకి ముందే చెప్పాయి, మా దేశంలోకి మీ మిలిటరీ సైన్యాలను, క్యాంప్స్లను ఏర్పాటు చేయకండి. ఆ పేరుతో మీరు ఇక్కడ నుంచి మిలిటరీ క్యాంప్స్ని కనుక ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వారు ప్రకటిస్తే కనుక, వారు మొదలుపెట్టిన ఖచ్చితంగా ఇరాన్ ఆయా బేస్ క్యాంప్స్ మీద దాడి చేస్తుంది. కానీ ఇరాన్ మొదట్లో అమెరికా, ఇజ్రాయిల్ మిలిటరీ బేస్ క్యాంపస్ మీదే దాడి మొదలుపెట్టి సడన్గా శత్రు దేశాలకి ఆశ్రయం ఇస్తూ కూడా సపోర్ట్ చేస్తున్నారన్న నెపంతో ఒక్క మిలిటరీ బేస్ క్యాంపస్ మీదే కాదు, ఆయిల్ ఫ్యాక్టరీస్, ఆయిల్ రిఫైనరీస్ మీద, బావుల మీద, ఎక్కడెక్కడైతే ఈ ఆయిల్కి సంబంధించిన క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటి మీద అటాక్ చేస్తూ వచ్చింది. వాణిజ్యపరంగా కూడా గల్ఫ్ కంట్రీస్ని దెబ్బతీసి ఒక ఆర్థికంగా నష్టపోయేలాగా చేయడం అనేది ఇరాన్ యొక్క స్ట్రాటజీ మార్చి యుద్ధం స్టార్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎదుర్కోక తప్పల. కొన్నిసార్లు ప్రతిదాడులు కూడా చేశారు. సౌదీతో పాటు ఖతార్ కానివ్వండి, లేకపోతే యుఏఈ కానివ్వండి, అన్నీ ఒక్క బహ్రెయిన్ తప్ప మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా అటాక్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళ దేశ పౌరులను రక్షణ కోసం కూడా కొన్నిసార్లు అటాక్ చేశారు, కొన్నిసార్లు డిఫెన్స్ చేశారు, కొన్నిసార్లు అసలు సైలెన్స్గా ఉన్నారు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంది. మేము కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు మీ మిలిటరీ క్యాంపస్, మిలిటరీ బేసెస్ని, మిలిటరీని వద్దు అని చెప్తూ వచ్చిన సౌదీ అమెరికాకి నేరుగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పరచుకోండి, సైన్యాన్ని దించండి, అవసరమైతే కనుక మేము కూడా యుద్ధంలో డిఫెన్స్ కాదు ఇప్పుడు అటాకింగ్కి రెడీగా ఉన్నాం, అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతం ఇచ్చింది. బట్ ఈ మెసేజ్ ట్రంప్ డెసిషన్ ప్రకటించే ఈ టైంలో సౌదీ అరేబియా ఇలాంటి ప్రకటన చేయటం దేనికి సంకేతం అంటే యుద్ధం ఇంకా ముదరబోతోందా, ఇంకా కొనసాగబోతోందా, గల్ఫ్ దేశాలు కూడా అమెరికాతో కలిసి యుద్ధంలో పూర్తిగా ఇక రంగంలో దిగి ఇరాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నాయా, లేకపోతే సౌదీ అరేబియా ఒక్కతే యుద్ధంలో దిగి అమెరికాతో పాటు యుద్ధం చేయడానికి రెడీగా ఉందా? మరి ట్రంప్ స్టేట్మెంట్ ఏం రాబోతోంది? వీటన్నిటికీ కూడా ఆన్సర్ తెలియాలి అంటే నిజంగా ట్రంప్ స్టేట్మెంట్ ఏమవుతుంది, అలాగే సౌదీ అరేబియా స్టేట్మెంట్ దేనికి సంకేతం అనేది వెయిట్ చేయాల్సిందే.